దళారుల ఆగడాలతో సీడ్ పత్తి రైతులు విలవిల్లాడుతున్నారు. ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల చేతిలో నిలువున దోపిడీకి గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. అప్పులు తీర్చలేదని రైతుల పొలాలు, ఇళ్లు స్వాధీనం చేసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 1500 కోట్ల సీడ్ పత్తి వ్యాపారం జరిగే జోగులాంబ గద్వాలలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వ్యాపారులు, ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతుంటే పంట పండించిన రైతులు మాత్రం దివాళా తీస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న సీడ్ మాఫియాపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. దేశంలో సగం రాష్ట్రానికి పత్తి విత్తనాలను సరఫరా చేస్తుండేటువంటి యొక్క జోగులాంబ గద్వాల జిల్లా సీడు పత్తి రైతుల యొక్క పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. తాము పండించినటువంటి యొక్క పంటను అమ్ముకునేందుకు ఒక సబ్ ఆర్గనైజర్ల మీద ఆధారపడి ఉండడంతో వాళ్ళు ఇష్టానుసారంగా తమను నిలువుదోపిడి చేస్తున్నారనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ యొక్క మొర ఆలకించాలంటూ అధికారులకు కానీ పాలకులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదనేటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ యొక్క సీడు పత్తి రైతులు పడుతుండేటువంటి బాధలేంటి, వాటిని నుంచి వాళ్ళు అధిగమించాలంటే ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనో తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. కృష్ణా, తుంగభద్ర నది మధ్య ఉన్న గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలను నడిగడ్డ ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడ దాదాపు 3 దశాబ్దాలుగా రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. సుమారు 35,000 ఎకరాల్లో 40,000 మంది రైతులు సీడ్ పత్తిని సాగు చేస్తారు. ఏటా సుమారు 1500 కోట్ల మేరకు సీడ్ పత్తి వ్యాపారం జరుగుతుంది. దేశంలోని సగం రాష్ట్రాలకు ఇక్కడ పండించిన పత్తి విత్తనాలే సరఫరా అవుతాయి. వాణిజ్య పంట పత్తికి ఇక్కడ భూమి అనువుగా ఉండడంతో రైతులు పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. పత్తి సాగు భారీ పెట్టుబడితో కూడుకోవడంతో రైతులు పెట్టుబడి కోసం ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. నేరుగా కంపెనీల వద్దకు వెళ్లలేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇక్కడ కంపెనీలకు, రైతులకు ఆర్గనైజర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నారు. ఆర్గనైజర్లు గ్రామాల్లో తిరిగి 100 మంది సబ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకుని తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నడిగడ్డ ప్రాంతంలో 40 మంది ఆర్గనైజర్ల చేతిలో 40,000 మంది రైతుల భవిష్యత్తు నలిగిపోతోంది. నేరుగా వ్యాపారుల నుంచి కాకుండా ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుండడంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన వాటికి రసీదులు ఉండవు. దీంతో నకిలీ విత్తనాల వల్ల నష్టపోతే రైతులు పరిహారం పొందలేకపోతున్నారు. రైతులు తాము పండించిన విత్తనాలను తిరిగి ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లకు అప్పగిస్తారు. వాటిని కంపెనీలు జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ చేయిస్తుంది. ఇందులో కంపెనీలు తమ ఇష్టానుసారంగా విత్తనాలు ఫెయిల్ అయినట్టు ప్రకటిస్తూ రైతులకు మొండి చేయి చూపుతున్నాయి. ఫెయిల్ అయిన విత్తనాలను ఏం చేస్తున్నారో అంతుపట్టడం లేదు. ఇవే విత్తనాలకు కొన్నాళ్లకు తిరిగి కొందరు దళారులు పలు రకాల కంపెనీల పేరుతో రైతులకు అంటగట్టి కోట్ల రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి విత్తనానికి సంబంధించినటువంటి యొక్క సీడు పత్తి రైతులు ఇటు ఆర్గనైజర్లు, అటు కంపెనీ యొక్క మధ్యలో నలిగిపోతున్నారు. తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూసి చివరికి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తుంది. ముఖ్యంగా ఇక్కడ కంపెనీల నుంచి నేరుగా రైతులకు విత్తనాలు కాకుండా ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల నుంచి విత్తనాలు తీసుకోవడం, ఆ తర్వాత పండించిన తర్వాత ఆ యొక్క విత్తనాలు ఫెయిల్ అవుతున్నాయనేటువంటి పేరిట చెప్తుండేటువంటి నేపథ్యంలో వారంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా ఒక క్రమమైనటువంటి పద్ధతి, ఒక చట్టబద్ధత ప్రకారం జరగకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బంది జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి ఇటు గద్వాల, అలంపూరు
మధ్యన ఉండేటువంటి కృష్ణా తుంగభద్ర నది మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని నడిగడ్డగా అని పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున సీడు పత్తిని రైతులు సాగు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ పండించినటువంటి పంటనే దేశంలో సగం రాష్ట్రాలకు ఈ యొక్క విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 35 నుంచి 40 వేల వరకు ఈ యొక్క ఎకరాల్లో ఈ సీడు పత్తిని సాగు చేస్తారు. దాదాపు 40 వేల మంది రైతులు దీనిపైన ఆధారపడి తమ యొక్క వ్యవసాయాన్ని సాగించుండేటువంటి నేపథ్యంలో ప్రతి ఏటా సాగేటువంటి యొక్క తతంగంలో ప్రతి సంవత్సరము తమ యొక్క పెట్టుబడులు వైపు పెరుగుతున్నప్పటికి కూడా విత్తనాలను చివరికి తీసుకునేటువంటి సమయంలో అనేకమైన కొర్రీలు పెట్టి తమ నష్టం కలిగించేటువంటి విధంగా ఇటు ఆర్గనైజర్ సబ్ ఆర్గనైజర్లు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేసి తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం చొరవ చూపి నేరుగా కంపెనీల నుంచి రైతులకు విత్తనాలు ఇవ్వటం కానీ పెట్టుబడి సహాయం చేసి ఓ క్రమమైనటువంటి చట్టం తెస్తే తప్ప ఇక్కడ ఉండేటువంటి దీని యొక్క సీడు పత్తిని సాగు చేసేటువంటి రైతులు కోలుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వము ఏదైతే త్వరలో తేదాల్చుకునేటువంటి ఒక కొత్త విత్తన చట్టంలో ఈ యొక్క సీడు పత్తికి సంబంధించిన రైతుల యొక్క సమస్యలను కూడా అందులో జోడించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ మాత్రం ఇక్కడ ఉండేటువంటి సీడు పత్తి నుంచి వినిపిస్తుంది. ఇక్కడ సీడ్ పత్తి రైతులను ఓ ప్లాన్ ప్రకారం మోసం చేస్తున్నారు. ఆర్గనైజర్లు రైతులకు విత్తనాలు వివిధ కంపెనీల నుంచి తీసుకొచ్చి ఇస్తారు. ఎరువులు, పురుగుల మందులు తదితర పెట్టుబడుల కోసం నగదును అందజేస్తారు. ఇచ్చిన డబ్బులకు దాదాపు ₹3 వరకు వడ్డీ వసూలు చేస్తారు. పండించిన పత్తిని తిరిగి ఆర్గనైజర్లకే విక్రయించాలనే నిబంధన పెడతారు. జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తిని సాగు చేసినటువంటి యొక్క రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏటికేడు తమ యొక్క పెట్టుబడులు పెరిగినటువంటి యొక్క నేపథ్యంలో మాత్రం దిగుబడులు రాక ఇబ్బంది పడుతున్నాం. మరొక వైపు కంపెనీలు తర్వాత ఆర్గనైజర్లతో తాము చతికిలబడుతున్నామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వారు ఏ రకమైన సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ప్యాకెట్ల గింజలు ఇచ్చినారు సార్. ఈ ప్యాకెట్ల గింజలు ఇస్తే పండించినాడు ఈ రైతు. తర్వాత ఈ కంపెనీ పేరేందో దీని కథ ఏందో ఏంది తెలియదు. అయితే ఈ కంపెనీ ద్వారా ఇదే కంపెనీ అని చెప్పి ఈ ప్యాకెట్ని తీసుకొని గింజలు తీసుకొని ఈ ప్యాకెట్ ఈ రైతుకి ఇచ్చినాడు సార్. అయితే ఇది ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ ఒక అగ్రికల్చరల్ చెప్పడం లేదు, లేదంటే ఆర్గనైజర్లు చెప్పడం లేదు, ఈ గింజలు ఇచ్చిన పత్తి కంపెనీలు చెప్పడం లేదు. అయితే ఈ రైతుకి ఇచ్చినప్పుడు ఈ కలర్ ప్యాకెట్ వచ్చింది. తర్వాత ఈ వైట్ కలర్ ఇది వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న ప్యాకెట్ సార్ ఇది. అయితే వీళ్ళు ఎక్కడో అమ్ముకొని కాసి మా రైతులకు మాకు ఇట్లా మోసం చేస్తున్నారో అదేం తెలియదు. కాకపోతే ఇది ఫెయిల్ అయిందని చెప్తున్నారు. దీన్ని తీసుకుపోయి ఆడ అగ్రికల్చర్లో చెక్ చేస్తే అసలు ఈ కంపెనీ లేదా, నీకు ఎవరు చెప్పినారు, నీకు ఎవరు ఇచ్చినారు ఇతనాలని చెప్తున్నారు. ఈ రోజు ఒకటేసారి నిరుడు పంట వస్తారా కాల ఒకటేసారి తగ్గించినారు. తగ్గినామంటారు. అంటే మరి మాకు ఇన్నేళ్ళ నుండి మొత్తం మాకు 20,000 వచ్చిపోయినప్పుడు మాకు ఏమన్నా ఆ రోజు ఏమన్నా మాకు ఎక్కువ రేట్ ఇచ్చినారా? ఈ రోజు ఎందుకు తగ్గిస్తారు? ఒకటే సంవత్సరం పంట వస్తారా కాల ఈ కంపెనీల దొంగల, ఆర్గనైజర్లు దొంగల. వాళ్ళు ఇచ్చిన గింజలు వాళ్ళ దాంట్లో అన్ని ఫెయిల్ అయినా మొత్తం పీక్ పడేస్తారు. మాకు ఇచ్చిన గింజలు ఫెయిల్ అంటారు. అందుకోసమే మాకు ఒకటి ఏముందంటే మాకు రేట్లు బాగా కట్టేలా మామిచ్చిన గింజలు బాగా పాస్ అయినామని వాళ్ళు చెప్పాలి. మొత్తంగా తాము ఆర్గనైజర్లు కంపెనీల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల ప్రతి ఏటా నష్టపోతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఒక విత్తన ఒప్పందం జరిగేసి ఒక విత్తన చట్టం తెస్తే తప్ప తమకు మేలు జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జోగులాంబ గద్వాల నుంచి. తమకు ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతుంటే ఆర్గనైజర్లు మాత్రం ప్యాకెట్టు విత్తనం ధరలు ₹50 తగ్గించి తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఒక్కొక్కరికి నెలకు 25,000 వరకు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. ఇక అప్పులు తీర్చకపోతే ఆర్గనైజర్లు తమ పొలాలు, ఇళ్లు కూడా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుటాన్పల్లి అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి ఒక క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్గనైజర్, సబ్ ఆర్గనైజర్ ఎట్లా ఇబ్బంది అవుతుంటే చెప్పండి. వాళ్ళ దగ్గర అంటే ఇంకా వాళ్ళు వడ్డీతోనే ఇస్తారు కదా సార్. మాకు ₹3, ₹2 వడ్డీ ఇస్తారు. ప్రధానంగా ఆర్గనైజర్ సమస్య, మేము జనవరిలో పండించిన పంట ఇస్తాం వాళ్ళకి ఇచ్చిన పంట మాకు జనవరిలో ఇస్తే మాకు వచ్చేసి రిజల్ట్ వచ్చేసి మార్చిలో వచ్చేస్తుంది. మార్చిలో మాకు అమౌంట్ ఇవ్వరు. మేము ఇచ్చిన పంట ఇచ్చిన తర్వాత కూడా మాకు అమౌంట్ ఇవ్వకపోవడం ప్రధాన సమస్య. ప్రధానంగా ఇంకొకటి
మనం ఈ పంట పండించినది పోయిన సంవత్సరము 600 రూపాయలు ఒక కేజీ ఉన్నది, ఇప్పుడు 410 రూపాయలు ఇస్తున్నాం. ఒక కేజీ మీద 200 రూపాయలు తగ్గింది. మాకైతే కూలీలను తగ్గలేదు. కూలీలు 600 రూపాయలు ఒక మనిషికి ఉంది. ఫర్టిలైజర్ తగ్గలేదు. ఏ రకంగా ఏది తగ్గలేకుండా మాకు వచ్చేసి పంట పండించే విత్తనం ధర అయితే తగ్గించినారు. అది మాకు గిట్టుబాటు ధర మాకు ఇవ్వాలని, ఏమైతే మేలు జరుగుతుంది? మాకు గిట్టుబాటు ధర కావాలి. పోయిన సంవత్సరం ఉన్న ధర మాకు ఈ సంవత్సరం ఇస్తే మాకు గిట్టుబాటు ధర వస్తే చాలు. అదొకటే మా మెయిన్ సమస్య. ప్రతి సంవత్సరం తగ్గుతూనే ఉంటుంది సార్. ఏదైనా ఇప్పుడు మందు ఒక ట్యాంక్ నీళ్ళ మంది తెచ్చిన 200 అవుతుంది కొట్టడానికే. ఫర్టిలైజర్ సంచి తెచ్చిన 1500 1600 మన సంచి లేదు. ఏది తెచ్చినా వాళ్ళు ఇచ్చే గింజలకైతే రేటు డౌన్ చేస్తున్నారు, కానీ మేము ఇచ్చేదానికైతే మన వాళ్ళు 2000 అమ్ముతున్నారు ఒక కేజీ వచ్చేసి. ఇన్నింగ్ రేటు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు. దాన్ని దూది తూకమయ్యారు. మా ముందు దూదిగా వాళ్ళు ఎంత రేట్ ఇస్తే అదే రేటు చెప్పారు మాకు. వాళ్ళు చిట్టి మీద రేట్ వేస్తారు, ఇంత జిన్నింగ్ డబ్బులు అని ఇస్తారు, మేము దూది పట్టి తీసుకొని రావాలి అంతే. ఇష్టం వచ్చిన రేట్ పెట్టుకుంటారు, ఇష్టం తూకం వేసుకుంటారు అంతే. అది కూడా మా ముందు మా ఎదురుగా దూది తూకమయ్యారు. మొత్తంగా ఈ యొక్క ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు తమను అడుగడుగున ముంచుతున్నారు. దీనివల్ల తమ తీవ్రమైనటువంటి నష్టాలు చవి చూస్తున్నాము. తద్వారా చేసినటువంటి అప్పులు తీరవలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తుందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి తమకు న్యాయం జరిగేలా, తర్వాత యొక్క రేట్ ఏదైతే ఉందో పత్తికి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి డిమాండ్ మాత్రం వీళ్ళందరూ చేస్తున్నారు. సీడ్ పత్తి రైతులు తమ బాధలను రైతు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2 రోజుల క్రితం చైర్మన్ కోదండరెడ్డితో పాటు కమిషన్ సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. రైతులతో వివరాలు సేకరించారు. కలెక్టరేట్లో రైతులు, కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో రైతులు లేవనెత్తిన సమస్యలతో కమిషన్ చైర్మన్, సభ్యులు కంగు తిన్నారు. ఇక్కడ సీడ్ పత్తి రైతులు సంక్షోభంలో ఉన్నారని గుర్తించారు. త్వరలో రాష్ట్రంలో కొత్త విత్తన చట్టం రాబోతుందని, అందులో ఇక్కడి రైతుల సమస్యల పరిష్కారం, ఇబ్బందులు తొలగేలాగా ఉంటుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఉన్నాడు, కాపాడుకుందాం. రైతు ఆత్మస్థైర్యం దెబ్బతిని నేను అప్పులు కట్టలేనని భార్య పిల్లలకు చెప్పకుండా బావి దగ్గరికి పోయి ఊరేసుకుంటే ఏమైపోవాలి? దాన్ని రాజకీయం చేయడం. అందుకే నేను పదే అన్ని రాజకీయ పార్టీలకు కూడా కమిషన్ తరఫున రైతాంగం పక్షాన వ్యవసాయము, రైతు సంక్షేమం విషయంలో కలిసి పనిచేద్దాం, సూచనలు ఇవ్వండి, మంచి చేద్దాం, మార్పులు తీసుకొద్దామనే మాట ప్రతిపక్షాలకు కానీ అధికారులకు కానీ, అధికారులు మీరు కూడా అండగా ఉండాలి. మొత్తంగా గద్వాల జిల్లాలో సీడ్ పత్తి రైతుల సమస్యలకు చెక్ పడాలంటే రైతులతో కంపెనీలు నేరుగా ఒప్పందం చేసుకోవాలి. సీడ్ పత్తి పంటలకు బీమా సౌకర్యం కల్పించాలి. రైతులకు పెట్టుబడి సహాయంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. సీడ్ పత్తి ప్యాకెట్ ధరను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే రైతులు సీడ్ పత్తి సాగు చేయటం గగనంగా మారే ప్రమాదం ఉంది.